గుంటూరు జిల్లా పెనమాకలో ఘరానా మోసం వెలుగు చూసింది. శ్యామల అనే ట్రాన్స్జెండర్ విజయలక్ష్మి అనే మహిళతో కలిసి మోసానికి పాల్పడింది. నల్గొండకు చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తికి విజయలక్ష్మిని ఇచ్చి శ్యామల వివాహం చేయించింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని నమ్మించి 5 లక్షలు ఎదురు కట్నం తీసుకున్నారు. తర్వాత తీసుకున్న కట్నాన్ని ఇద్దరూ పంచుకున్నారు. కొన్నాళ్ల తర్వాత సందీప్ రెడ్డిని నమ్మించి నగదుతో పాటు విజయలక్ష్మి పరారైంది. అనుమానం వచ్చిన సందీప్ రెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరా తీయడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. అప్పటికే విజయలక్ష్మికి వివాహం కావడమే కాకుండా పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. గతంలోనూ ఇలాంటి వివాహాలు శ్యామల జరిపించినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో తమకు న్యాయం కావాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. తమలా ఎవరూ మోసపోకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ మాకు పలానా కాడ అమ్మాయి ఉందని బ్రోకర్ల ద్వారా తెలిసింది. వాళ్ళు పిలిస్తే మేము పోయినాము. పోతే అమ్మాయిని చూపించి ఏడ శ్యామల వాళ్ళ ఇల్లు అని మమ్మల్ని తీసుకుపోయిండ్రు, చూపించినాక వాళ్ళు బ్రోకర్లు వాళ్ళకి ఏం లేదు ఇట్లా లేని వాళ్ళని మాతో చెప్పడం జరిగింది. అయితే 5 లక్షలు వాళ్ళకి అప్పులు ఉన్నాయి ఏదో అని వాళ్ళకి 5 లక్షలు అని అంటే సరే మేము మాకు అంత చేత కాదని 4,70,000 వాళ్ళకి ఇచ్చినాము. బ్రోకర్లకు అయితేంది, వాళ్ళ పెళ్లి పిల్లోళ్ళకి అయితేంది. మళ్ళీ మాకు యువతల 6 లక్షలు ఖర్చు అయినాయి. ఈ 11 లక్షలు పెట్టి పెళ్లి చేయడం జరిగితే మళ్ళీ మాకు తెలిసింది తర్వాత ఉత్త పేక అని తెలిసింది. వాళ్ళు ఆ అమ్మాయికి అదివరకే పెళ్లి అయింది, అదివరకే పాప ఉంది, పెళ్లి అయింది, అవన్నీ దాచిపెట్టి మమ్మల్ని పక్కాగా మోసం చేసి ఇట్లా మేము ఏం లేని వాళ్ళని దొరికించుకొని ఇట్లా చేసిర్రు సార్, మమ్మల్ని ముంచిర్రు. మరి మేము ఇక్కడ మళ్ళీ అదంతా తెలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దాంట్లో డిలీట్ చేసిర్రు, అది ఏమో చేసిండ్రు, అది మొత్తం ఎత్తటం లేదు. ఇట్లా మమ్మల్ని అన్యాయం చేసిర్రు సార్. మేము పెనుబాక పోలీసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మాలాగా ఇంకోళ్ళని కూడా ఇట్లా చేయకుండా మీరు తగిన శాస్తి చేసి మా పైసలు మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాం సార్. మాది నల్గొండ. మాకు